అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి వాలంటీర్లకు సంబంధించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుందండి. అలాగే మనకి 2వ తారీఖునైతే వాలంటీర్ల వ్యవస్థ మీద దీనికి సంబంధించి పర్టిక్యులర్‌గా 2వ తారీఖున పూర్తిగా క్యాబినెట్ మీటింగ్‌లో అయితే విషయాలనైతే తెలియచేస్తారండి. అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. కానీ కొంత కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. నిన్న జరిగిన సమీక్షలో అయితే మనకి కొన్ని కీలక విషయాలని గవర్నమెంట్ అయితే చర్చించింది. అందులో కొంతమందికి ఉన్న డౌట్స్ ఉన్నాయి కదండీ! ఆ డౌట్స్‌కి కూడా ఇక్కడైతే క్లియరెన్స్ ఇచ్చారు. అది నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తున్నదే. ఇందులో కొత్తగా ఏమీ లేదు. కానీ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఇది గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచి వచ్చిన అప్డేట్ కాబట్టి నేనైతే మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని నేను మన వాట్సాప్ గ్రూప్ ఛానల్ ఉంది కదండీ! అందులో కూడా దీన్నైతే షేర్ అయితే చేస్తాను. ఒకసారి మీరందరూ కూడా చూడండి. ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థపై ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా గౌరవ సీఎం చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాలంటీర్ల సేవలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సర్కార్ భావిస్తుంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. నేను ఫస్ట్ నుంచి చెప్పానండి, వాలంటీర్లని లో చాలా మందిని స్కిల్ డెవలప్మెంట్ కి తీసుకువెళ్తారు అని. సో ఇక్కడ కూడా ఇది అప్డేట్ వచ్చింది. నాకు తెలిసి 2వ తారీఖు కూడా ఈ అప్డేట్ ఉండొచ్చు. 90% కాదు, 100% ఉంటుంది. అలాగే వాలంటీర్ల విద్యార్హతలు వయసుల వారీగా వివరాలను సేకరిస్తుంది అన్నారు. ఇక్కడైతే అప్డేట్ కూడా ఇచ్చేసారు. వాలంటీర్లలో పీజీ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉండరని చెప్పాను కదండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎక్కువ మంది ఉన్నారు అంటున్నారు. హైయర్ క్వాలిఫికేషన్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాలంటీర్లో పీజీ చేసిన వాళ్ళు 5%, డిగ్రీ చేసిన వాళ్ళు 32%, డిప్లొమా చేసిన వాళ్ళు 2%. అంటే డిప్లొమాలు ఐటీఐ ఇంకా ఇంజినీరింగ్ లో ఉంటాయి కదండి, మనకి ట్రిపుల్ ఐటీ ఇలా డిప్లొమాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి 2%, ఓన్లీ 2% మాత్రమే ఉన్నారు. ఇంటర్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. మీకు ఫస్ట్ నుంచి చెప్పాను నేను, ఇంటర్ క్వాలిఫికేషన్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి 1,00,000 తీసుకోవాలన్నా, 1,50,000 తీసుకోవాలన్నా ఇంటర్ లేకుండా అయితే మీకు అవ్వదండి. ఎందుకంటే చాలా మంది డిగ్రీ అని చెప్తారు, పైకి డిగ్రీ, కానీ లోపల 1 or 2 సబ్జెక్ట్స్ అయితే పెండింగ్ ఉంటాయి. ఇది రీజన్. అందువల్లే మనకి లాస్ట్ టైం డిగ్రీతో పెట్టినప్పుడు అసలు రాలేదు అప్లికేషన్ లో. 2,50,000 మంది అంటే ఒక 50,000 మంది మాత్రమే అప్లికేషన్స్ పెట్టారు. సో అప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన గవర్నమెంట్ దాన్ని ఇంటర్కి అయితే మార్చడం జరిగింది. ఇంటర్కి మార్చాక 48% వచ్చిందండి. ఆ తర్వాత కూడా ఇంకా పెండింగ్ ఉంటే దీన్ని 10th మార్చారు. అయితే 10th వాళ్ళు 13% మాత్రమే ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 10th చాలా తక్కువ మంది ఉన్నారు అని. కానీ అందరూ కూడా లేదు డిగ్రీ. ఇప్పుడు చెప్తున్నానండి, ఇంత తక్కువ పర్సెంటేజ్ ఏంటి, 5% మనకి పీజీ వాళ్ళు ఉన్నారు. అలాగే డిగ్రీ చేసిన వాళ్ళు 32% ఉన్నారు. వీళ్ళిద్దరినీ కలుపుకున్నా సరే ఇంటర్ వాళ్ళ పర్సెంటేజ్ తో సమానంగా లేరండి. సో మనకైతే ఇంటర్ అనేది కన్ఫర్మ్ గా పెట్టేస్తారు. అలాగే వయసుల వారీగా చూస్తే 20 నుంచి 25 మధ్యలో వయసు ఉన్నవారు 25% ఉన్నారు. 26 నుంచి 30 వయసు ఉన్నవారు 34% ఉన్నారు. 31 నుంచి 35 ఏళ్ల మధ్య 28% ఉన్నారు. ఇలా అయితే ప్రస్తుతానికి వయసుల వారీగా వాలంటీర్లు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. అంటే యూతే, మొత్తం అంతా యూతే ఉన్నారు ఎక్కువ. సో వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కార్ ప్రణాళికను రచిస్తుంది. చెప్పాను కదండి, వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ అనేది కన్ఫామ్. ఇందులో వేరే ఛాన్సే లేదు. వాలంటీర్ల స్కిల్స్ పెంచి వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తుంది. పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే అండి చిక్కు, మనకి ఇప్పుడు కొన్ని చోట్ల మొత్తం రాజీనామా చేసేసారు. సో అక్కడ తీసుకోవడం ఈజీయే. కొన్ని ఊళ్ళల్లో, సపోజ్ మా ఊళ్ళో అనుకోండి, మా దగ్గర చాలా తక్కువ మంది, మాది అర్బన్ ఏరియా, మాది 1 వార్డు 2 వార్డులు రాజీనామా చేశారు. మొత్తం అయితే ఒక 14-20 మంది రాజీనామా చేశారు. ఆల్రెడీ విధుల్లో లేని వాళ్ళు ఒక 30 మంది ఉన్నారనుకోండి. ఒక 30 వేకెన్సీస్, 40 వేకెన్సీస్ ఉంటాయి. అంటే మాకు మొత్తం 360 మంది ఉన్నారు. స్ట్రెంత్ 360లో మనకి 40 మెంబర్స్ లేరు. కానీ ఇప్పుడున్న 310 మందిని కంటిన్యూ చేయాలా వద్దా అనే దాని మీద ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే ఇంతమంది అవసరం లేకపోవచ్చు గవర్నమెంట్ కి. తగ్గించాలి. 100 ఫ్యామిలీస్ అంటే 360 మంది పట్టరు. 340 మంది ఎలాగూ లేరు కాబట్టి 310 ఉన్నారు. ఈ 310లో మనకి సస్పెన్స్ ఇక్కడ పడుతుందండి. అది ఏంటి అంటే, ఇంకా రాజకీయ పరంగా ప్రక్షాళన మొదలు పెడతారు. చాలా మంది రాజకీయాల్లో చేసేవాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ ఏజ్ ప్రాబ్లం వల్ల దేని వల్ల రాజీనామాలు చేయలేదు. సో అలాంటి వాళ్ళని ఇక్కడ కుదిస్తారు. సో అర్థమైంది అనుకుంటా మీకు. వచ్చే క్యాబినెట్ మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, కొత్త వేకెన్సీ ఉండదు. కొత్త వేకెన్సీ ఎక్కడైతే పూర్తిగా, ఇప్పుడు కాకినాడ 2000 మంది రాజీనామా చేశారని చెప్పారండి, అక్కడ కొత్త వేకెన్సీ కంపల్సరీ ఉంటుంది. అన్ని చోట్ల అయితే మీకు కొత్త వేకెన్సీ అనేది ఉండదు. అలాగే
వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వచ్చే కేబినెట్ సమావేశం అంటే మనకి ఎంత దూరం లేదండి. ఈ 2వ తారీఖే ఆగస్టు 2. ఆల్రెడీ ఈ రోజు వచ్చేసి మనకి 31 తారీఖండి. సో రేపు 1, ఎల్లుండ. మనకి ఎల్లుండి మధ్యాహ్నానికి క్లియరెన్స్ అయితే వచ్చేస్తుంది. మంచి వీడియోతో నేనైతే మీ ముందుకొస్తాను. అలాగే మన ఛానెల్‌లో పెట్టే ఇంకా వ్లాగ్ వీడియోస్‌ని కూడా చూడండి దయచేసి. ఎందుకు అంటే నేను ఇలాంటి అప్డేట్స్ తీసుకురావాలంటే నా ఛానల్ స్ట్రెంత్ పెరగాలి. స్ట్రెంత్ పెరిగితేనే కదా మంచి అప్డేట్స్ వస్తాయి. ఎందుకు అంటే రీచ్ పెరిగితే మీ వరకు నేను పెట్టిన ఒక మంచి వీడియో అయితే మీ వరకు వస్తుంది. 2వ తారీఖు తర్వాత కొత్త వేకెన్సీ ఎలా తీస్తారు అనేది కూడా నేనైతే చెప్తానండి. అలాగే వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అనేది కూడా నేనైతే చెప్తాను. ఎవరు అయితే భయపడొద్దు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో 1,53,908 మంది వాలంటీర్లు అయితే విధుల్లో ఉన్నారు. అంటే మీరు వెళ్లి సంతకాలు చేయకపోయినా మీరైతే ఉన్నారు. ఎందుకంటే ఇంకా గవర్నమెంట్ ఏ వరకు ఇవ్వలేదు కాబట్టి మీరైతే వెళ్ళట్లేదు. అంత మాత్రాన మిమ్మల్ని విధుల నుంచి తొలగించినట్టు కాదు. ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళ CFMS ఐడి యాక్టివ్ గా ఉన్నా సరే వాళ్ళైతే తొలగించినట్లే అండి. ఇక్కడే ఇచ్చేసారు చూడండి. ఈ ఏడాది మార్చి, మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా తొలగింపు జరిగింది. ఎవరైతే రాజీనామా చేసేస్తారో వాళ్ళ ఐడి యాక్టివ్ గా ఉన్న తొలగింపు అనేది జరిగిపోయిందండి. మీకు యాక్టివ్ లో చూపించలేదంటే సైట్ అప్డేట్ కాలేదని అర్థం. ప్రస్తుతం ఉన్నవారితో నెలకు 10,000 గౌరవవేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తుంది. వాలంటీర్ల గౌరవవేతనం నిమిత్తం ఏటా 1,848 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. ఇక్కడ మీరు చూడండి, నేను అందరినీ ఎందుకు తొలగించరు అని చెప్తున్నానంటే, ప్రస్తుతం ఉన్న వారిలో నెలకు 10,000 గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తుంది. అంటే ఇప్పుడు 50 ఫ్యామిలీస్ ని 100 చేస్తారండి, ఓకే. ఎక్కడ మొత్తం అన్ని రాజీనామా చేసేసిన చోట. ఇప్పుడు మా వైపు చూడండి, 50 మెంబర్స్ కి ఒక వాలంటీర్ ఉన్నారు. సో ఇలాంటి చోట ఏంటంటే ఒకవేళ అందరికి లబ్ధి చేకూరాలి. 1 or 2% ఇప్పుడు మనకి చెప్పాలంటే పెన్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు పెన్షన్స్ భారమే, గవర్నమెంట్ కి భారమే. ఇప్పుడు 1000 పెంచవలసిన అవసరం గవర్నమెంట్ కి ఉందా అంటే వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి చేశారు. కానీ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. ఇలాగే రాజీనామా చేయని వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే అందరినీ ఉంచాలంటే ఖచ్చితంగా అందరికీ 10,000 ఇవ్వాలి. ఇప్పుడు ఇంతమందికి ఇన్ని ఖర్చు పెడుతున్నప్పుడు ఇప్పుడు స్కీమ్ ఉందండి. యాక్చువల్గా మనకి అమ్మకు వందనం స్కీమ్ ఉంది కదా. అమ్మకు వందనం స్కీమ్కి వచ్చేసి మనకి 15,000 చొప్పున ప్రతి బిడ్డకి ఇస్తున్నారండి. ప్రతి బిడ్డకి 15,000 చొప్పున ఇస్తే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియానికి కూడా ఇస్తానన్నారు. యాక్చువల్గా వాళ్ళు పెట్టిన హామీలో ఇంగ్లీష్ మీడియం అనేది లేదు. కానీ వాళ్ళకి ఇక్కడ చెడ్డ పేరు రాకూడదని, పర్వాలేదు ఇంత చేస్తున్నాం, ఇది ఒక్కటి దాని వల్ల మనం ఎందుకు బ్యాడ్ తెచ్చుకోవాలి, ఎలా అయినా సరే మనం బెటర్ కాదు 100% బెటర్ అని అనిపించుకోవాలనే ఉద్దేశంతో అమ్మకు వందనం స్కీమ్ ని గవర్నమెంట్ స్కూల్స్ తో పాటు ప్రైవేట్ స్కూల్స్ కు కూడా లోకేష్ గారు అయితే ఓకే చెప్పేశారు. అసలు నాకైతే ఆశ్చర్యం అయిపోయింది ఆ టైంలో. అసలు నిజంగా చెప్తారనుకోలే. ఎందుకంటే చంద్రబాబు గారు నాకు తెలిసి 2004 నేను 8th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలోనే నాకు చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసు. అసలు ఆయన విజన్ అంటే ఆయన దేనికి ఫ్రీగా ఇవ్వకూడదు అనే వ్యక్తి నాకు తెలిసి. నేను పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. సో అలాంటి వ్యక్తి ఈ రోజు అమ్మకు వందనాన్ని అందరికీ ఇచ్చే విధంగా చేశారు అంటే ఆయన చాలా మారారు అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో రాయండి. ముఖ్యంగా వచ్చేసి ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ 10,000 వాలంటీర్కి ఇవ్వడం వల్ల నష్టం లేదండి. ఎందుకంటే అమ్మకు వందనం స్కీమ్ వల్ల కొన్ని కోట్ల నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతుంది. ఇప్పుడు ఏదో అంటారు కదా, ముందు నుంచి బస్తాలు పోయినా, కోట్లు పోయినా, 10 రూపాయలు పోయినా పర్వాలేదు, వెనక నుంచి సూది పోకూడదని. వాలంటీర్ల జీతం అనేది సూది లాంటిదండి. సో గుండు సూది పోతే ఏడ్చినట్టు అలా అయితే జరగదు. మీరేమి బెంగ అయితే పెట్టుకోకండి. ఎందుకు అంటే ఇప్పుడు అమ్మకు వందనం స్కీము అనేది అందరికీ ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్కి లేదు. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఎలా చెప్పారో అలా ఇస్తే సరిపోతుంది. కానీ వాళ్ళందరికీ ఇస్తున్నారు. సో వాలంటీర్లు 30 మంది 40 మందిని చెడు చేసుకోవడానికి ఎవరు ప్రయత్నించరు నాకు తెలిసి. సో మీరు అందరూ కూడా ఉంటారు. ఆల్ ది బెస్ట్ 2వ తారీఖు అయితే. అలాగే ఏదైనా మంచి వ్లాగ్ వీడియోస్ చేసినప్పుడు నన్ను సపోర్ట్ చేయండి. వేరే స్కీమ్స్ కోసం కూడా నేనైతే పూర్తిగా క్షుణ్ణం చేశాకే మేము ముందుకు వస్తున్నాను. మీరు కూడా దాన్ని ఆదరించండి. ఒక వాలంటీర్ వీడియోకి 20,000, 15,000, 14,000, 10,000 వ్యూస్ వస్తున్నాయి. కానీ నేను పెట్టిన పథకాల కోసం ఇప్పుడు చెప్పాలంటే చాలా స్కీమ్స్ కోసం కూడా చేస్తున్నాను. దానికి 1000 వ్యూస్ లేకపోతే 500 వ్యూస్. అంటే మీరు చూడట్లేదు, మీరు చూడాలి అని కాదు. కానీ అది మీకు యూజ్ అవుతుంది. మీరు వాలంటీర్లే కానీ మీకు కూడా స్కీమ్స్ వస్తాయి. అలాగే మీ క్లస్టర్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో కొంచెం దయచేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.